ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు అందరికీ నిండైన దీవెనలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దేవుడు మనతో కలుసుకోవాలని, మనతో మాట్లాడాలని, మనతో సహవాసం చేయాలని ఆరాటపడుతున్నాడు. ఆశపడటం కాదు, ఆరాటపడుతున్నాడు. మనం ఎవరినో ఒకరిని ప్రేమిస్తాం. అది పిచ్చిదనుకోండి, ప్రేమ అనే మాటకు అర్థం చచ్చిపోయింది. మనం ఎవరినైతే ఇష్టపడతామో, అమ్మను కానీ, నాన్న కానీ, తాతయ్యలను కానీ, మా అమ్మ వాళ్ళని కానీ, స్నేహితులను కానీ, మన రక్త సంబంధులు ఎవరినైనా ఇష్టపడుతుంటే వారిని కలుసుకోవాలని ఆశపడతాం. అలాగనే దేవుడు మనల్ని కలుసుకోవాలని ఆశపడుతున్నాడు. మనల్ని కలవాలంట, కలిసి మాట్లాడాలంట, కలిసి సహవాసం చేయాలంట, కలిసి భోంచేయాలంట. స్తోత్రం. మన దగ్గర పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిపాలకులైన వారు ఫోటోలు తీసుకుని వాళ్ళతో భోంచేస్తున్నట్టుగా, వాళ్ళు పెట్టే ముద్ద తింటున్నట్టుగా ఓట్ల కోసం వాళ్ళ కడుపు నిండా కుళ్ళి ఏ రీతిగా మనుషులను మోసం చేసి దేశాన్ని దోచుకుందామనే ఉద్దేశం కలిగిన వారు తేటగా స్పష్టంగా ఈ దినాల్లో ఆ విషయాలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. అబద్ధాన్ని ప్రేమించి, అబద్ధాన్ని బోధించి, అబద్ధాన్ని పంచి ప్రచురించి అబద్ధముతో సింహాసనాసీనులైన వారు మనం వారి పరిపాలన కింద ఉన్నాం. ఆది నుంచి వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడి నోట ఏ సత్యమూ ఉండదు. అంటే ఎవడైతే అబద్ధం చెప్పి పరిపాలనకు వచ్చాడో వాడు 100% సాతానుకి యొక్క కుమారుడు. సాతానుడే అధికారం అబద్ధం ద్వారా ఇచ్చాడు. ఇది పార్టీలకు అతీతంగా అందరూ అర్థం చేసుకోండి. పార్టీలతో మనకు పని లేదు. దేవుడు మనతో సహవాసం చేసి కలిసి మాట్లాడాలని ఆయన ఇష్టపడి మనల్ని కలుసుకోవడానికి ఎక్కడికి వస్తున్నాడంటే, నిర్గమకాండం 30:6 సాక్ష్యపు మందసమునొద్ద నుండి అడ్డతెరెదుట, అనగా శాసనం మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచాలి, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. మన జీవితాల్లో ఒక క్రమం ఉండాలి. వాక్యానుసారంగా క్రమమైన స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి అప్పుడు దేవుడు మనల్ని కలుసుకుంటాడు. ఇది పెద్ద సబ్జెక్ట్ కనుక ఇది అర్థం అన్నట్లుగా మన జీవితాల్లో ఒక క్రమం ఉండాలి. దేవునికి ఒక క్రమం ఉంది వాక్యంలో. ఆ క్రమం ప్రకారం అన్నిటినీ ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి దేవుడు మనల్ని కలుసుకుంటాడు. ఈ సత్యం అర్థం అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఈ సత్యాన్ని విప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.